వాడు పారిసుకొచ్చాడు. అలాగా మనం ఒక వస్తువుని మామూలుగా చూస్తాం, కవులైతే వాళ్ళు దృష్టితో చూస్తారు. ఒక చిన్న శిశువుని జాషువా ఎంత బాగా వర్ణించాడంటే, వటనవ్రేల ముల్లోకముల పెంపి లోన ఆనందించు నోరులేని యోగి తల్లిదండ్రుల తను వల్లరీ ద్వయకు వన్నెయు పెట్టు 9 నెలల పంట అమృతంబు విషంబను వ్యత్యాసమెరుగని ఆస్వాదించు వెర్రి బాబులవాడు ఇనుమడించుచు మరందము జాలువారు చైతన్య ఫలము భాషరాలు బట్టి పాలు మాత్రమే త్రాగు నిద్రపోవు లేచి నిలువలేడు ఎవ్వరిరుంగరితనిదే దేశము కాని మొన్న ఇలకు మలచినాడు. జనం కూడా వెళ్తూ ఉన్నారు.